కలెక్షన్ కింగ్ నట ప్రపూర్ణ క్రమశిక్షణకు మారు పేరైన మంచు మోహన్ బాబు సారు ఇంట్లో మొన్నటి సంధి ఏమైతున్నదో చూస్తూనే ఉన్నారు కదా. నాకైతే ఎట్లెట్లనో అనిపిస్తున్నదల్లా. ఆయన ఏ ఇంట్లో లేవు చెప్పుండ్రి, ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్క రామాయణం నడుస్తూనే ఉంటుంది. కాకపోతే మోహన్ బాబు సారి వారి కుటుంబం జర పేరున్న కుటుంబం, అందున విలేకరులను కూడా చాలా మర్యాదగా చూసుకున్నాడట. అందుకే కట్టే కొట్టే తెచ్చే లెక్క చెప్పుకొని వద్దాం రాండ్రి. అయ్యయ్యయ్యో, ఈ మంచువారి ఇంటి పంచాది డైలీ సీరియల్ లెక్కనే అవుతున్నది కాదల్లా. నాకైతే బాధనే అనిపిస్తున్నదల్లా. కాదా మరి గంతగనం క్రమశిక్షణ గల్ల ఆ కుటుంబము బజాట్ల పడితే మోహన్ బాబు సారు దౌఖాన్ల వడే, చిన్న కొడుకుకేమో దెబ్బలు దాకే. ఈయనది ఆత్మ గౌరవ సమస్యనట. ఇక పెద్ద కొడుకు విష్ణుబాబేమో అమెరికా నుంచి దిగి నాయనకాడ ఉండి తమ్ముని తరీక మంచిగా లేదని బాధపడబట్టే. ఇక అంతకు ముందు కూడా మోహన్ బాబు సారు చిన్న కొడుకు పనులు మంచిగా అనిపిస్తలేవు, గుండెల మీద దన్నినట్టు వేసినావు అని ఆడియో మెసేజ్ కూడా పంపిండు. ఓ దిక్కు ఇట్లా నడుస్తుంటేనే ఇంకో దిక్కు బౌన్సర్ల లడాయి. ఇట్లా పూట పూటకు గంట గంటకు పంచాది మలుపులు తిరిగి ఇలేకర్ల మీదికి వచ్చింది. మోహన్ బాబు సారు రాత్రి ఇలేకర్ల మీదికి పోయిండు, మైకు పట్టుకొని పట్ట సరిచిండు. పాపం ఆ విలేకరి కూడా ఇగో ఇప్పుడు దావుకాన్ల పడ్డాడు. అయినా గంతగనం బీపీ ఎందుకు మోహన్ బాబు సార్ నీకు? విలేకర్లను గట్ల సరవచ్చినా ఇంట్లోళ్ళ మీద కోపము విలేకర్ల మీద తీసుడేంది? విలేకర్లు కూడా బాధపడ్డారు, సారీ చెప్పాలే అని ఆందోళన చేసిర్రు. పోలీసు కంప్లైంట్ కూడా ఇచ్చిరట. ఇక నాయన చేసిన పనికి చిన్న కొడుకు మనోజ్ అన్న కండ్ల పొంట నీళ్లు పెట్టుకుంటా ఇలేకర్లకు సారీ చెప్పిండు. నా కొట్లాట ఆస్తుల కోసం కాదు, నేను పెళ్లి చేసుకునుడే మా ఇంట్లోళ్లకు నచ్చుతలేదు. మా నాయన మంచోడే గాని మా అన్న ఉన్ను ఇంకోగలు కలిసి ఆయన దిమాకు ఖరాబు చేసి నా మీద ఉసిగొల్పిర్రు అని చెప్పుకుంటా బాధపడబట్టే. ఇలాంటి రోజు వస్తుందని ఊహించలేదండి. నిజంగా మీడియా మిత్రులకి, ముఖ్యంగా ఇద్దరు అన్నలకి నా క్షమాపణలు. మా నాన్న తరఫున, మా అన్న తరఫున నేను సారీ అడుగుతున్నాను. నేను నీ తమ్ముడు అనుకోండి, మీ వాడిని అనుకోండి, మీకు నీ తోడుంటాను. మీకు ఏదున్నా నాకు ఫోన్ చేసేదండి. నేను ఎప్పుడు ఒక్క కాల్ దూరంలోనే ఉంటాను. ఐ విల్ ఆల్వేస్ బీ దేర్ టు సపోర్ట్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. అండ్ ఐఎమ్ సారీ, నా కోసం సపోర్ట్ చేసేదానికి వచ్చి మీకు ఇలా జరగడం నాకు చాలా బాధగా ఉంది. నా భార్య పేరు లాగుతున్నారు, 7 నెలల కూతురు పేరు లాగుతున్నారు. నేనేం అడగలేదు, సొంత కాళ్ళ మీద పనిచేస్తున్నాను. మా ఆవిడ కూడా వాళ్ళ ఇంటి వైపు ఏ డబ్బు తీసుకురాలేదు, వాళ్ళ ఇంట్లోనూ డబ్బు అడగలేదు, నేను అడగలేదు, ఆస్తి అడగలేదు. వినయన్ అతనికి ఫోన్ చేశాను, మెసేజ్లు పెట్టాను. సార్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, ఇంకా కావాలంటే కాళ్ళ మీద కూడా పడతానండి, ఈ ఇష్యూ క్లియర్ చేయండి, మాట్లాడుకుందాం అంటే చాలా దురుసుగా రిప్లైలు పెట్టారు. ఇక మంచు విష్ణన్న కూడా నేను మా నాయన దిక్కే ఉంటా, మమ్ముల్ని మస్తు గౌరవంగా చూసుకున్నాడు అని ఈయనే దావకాన్ల బాధపడుకుంటా చెప్పబట్టే. ఇగో గిట్ల నడుస్తున్నదోల్లా మోహన్ బాబు సారు వారి ఇంట్లో లొల్లి. ఇక ఈ ముచ్చట చెప్పే వరకు ఇంకేమైతుందో, ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో. జైల్లో పడేది ఎవలో, గేట్లు గోడలు దునికేది ఎవలో, ఏం చెప్పలేము అన్నట్టు. అది సంగతి.